అనిల్ రాజా గారు వచ్చి మనకి క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేస్తారు. అందరికీ వందనాలండి. నాది నర్సాపూర్. అప్పుడప్పుడు వస్తుంటాను ఈ చర్చికి, అంటే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఈ చర్చికి వస్తూ ఉంటాను. అయితే నేను ఇంతవరకు కూడా ఎక్కడ కూడా నాది లూథరన్ చర్చే, మేల్ క్రిస్మస్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ చూస్తున్నాను, అందుకే నేను సిద్ధపడి రాలేదు. వచ్చినప్పుడు యూనిఫామ్ చూసి ఏమనుకున్నానంటే నేను కూడా పాల్గొంటే బాగుండేది అనిపించింది. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు పాస్టమ్మ గారు మరి నా దగ్గరికి వచ్చి మరి మీరు గ్రీటింగ్స్ చెప్పాలన్నారు. అని నేనేం ప్రిపేర్ అవ్వలేదండి అంటే, నేను మాటలు చెప్పండి అని ఆవిడ అన్నారు. అది దేవుని ప్రేరేపణ. ఆవిడ కలిగిన దాన్ని బట్టి పాస్టమ్మ గారిని నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి క్రిస్మస్ అంటే ఒక ఆనందం, మనకు ఒక ఆశ, ఎంతో హ్యాపీగా మనం చేసుకుంటాం. అయితే ఒక్క మాట చెప్తాను, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే మనం చేసుకుంటాం కదా. నా ఉద్దేశం ఏంటంటే క్రిస్మస్కి మనం చాలా సంతోషిస్తాం, ఆనందంగా మనం చేసుకుంటాం. కానీ నా ఉద్దేశంలో ఇది చాలా బాధపడవలసిన రోజు అని నేను అంటున్నాను. ఎందుకో చెప్తా. అలాగే గుడ్ ఫ్రైడే, ఎలాగ మనం గుడ్ ఫ్రైడే అని పెట్టుకున్నాం, మనం దాన్ని మంచి శుక్రవారం అని పెట్టుకున్నాం, ఎందుకంటే సంతోషించవలసినటువంటి రోజే. కానీ చాలామంది తెలియని వారు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు చనిపోయారు కాబట్టి చాలా విచారించవలసినటువంటి రోజు అనుకుంటారు. అయితే ఈ రెండు మాటలు నేను ఎందుకు చెప్పాను అంటే, క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన మానవ రూపిగా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఎందుకోసం వచ్చాడు? కేవలం మనల్ని పాపము నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని మనం ఈ క్రిస్మస్ చాలా ఆనందంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి సంతోషాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఇది. అయితే ఎందుకు బాధపడాలి అంటే, మనము చేసినటువంటి పాపము వల్ల పరలోకములో ఉన్నటువంటి ఆయన్ని, ఒక రాజుగా ఆయన ఉన్నటువంటి ఆయన్ని, ఒక దేవుడిగా ఉన్నటువంటి ఆయన్ని కేవలం మన కోసం, మనం చేసినటువంటి పాపం కోసం మనం ఆయన పరలోకము నుండి ఏమీ లేకుండా రిక్తునిగా మనం ఈ లోకంలోకి రప్పించాం. అంటే కేవలం మన కోసం, మనం చేసినటువంటి పాపం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన బాధలు పడి, అవమానం పడి, మరి ఆయన గాయాలు పడి, రక్తాన్ని చిందించి మన కోసం ఆయన చనిపోయాడు. కానీ ఈ రోజున మనం ఆయన అలా చేసినందుకు మనం సంతోషించాలి. ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున మనం ఎంత ఆనందం అయితే మనం పొందుకుంటామో, మన జీవితాంతం కూడా మనకు అటువంటి ఆనందమే మనం పొందుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే ముఖ్యంగా మనకి మారు మనసు కావాలి. క్రిస్మస్ రోజున మనం ఏదైతే మనం ఆనందిస్తున్నామో, మన స్వభావాన్ని, మన గుణాలని, మన లక్షణాలని ఇవన్నీ కూడా మనం మార్చుకున్నప్పుడు, దేవుని వైపు త్రిప్పినప్పుడు, మనం ఆయనతో మనం ఉన్నప్పుడు మనకి నిజమైనటువంటి ఆనందం జీవితాంతం కూడా మనకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే గుడ్ ఫ్రైడే కూడా ఎందుకు మనం సంతోషించాలి అంటే, ఆయన మన కోసం చనిపోయి మన ప్రతి పాపాన్ని మన నుండి విముక్తిని చేసి మనల్ని రక్షించినందుకు మనం సంతోషించాలి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన్ని మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. దీని ద్వారా మనకి ఏం కలుగుతుందంటే ఒక ఆశ కలుగుతుంది. ఏం ఆశ కలుగుతుంది అంటే, మనము రక్షింపబడ్డాం, మనము దేవునితో మనం నిత్యము కూడా మనం ఉంటాం అనేటువంటి ఒక గొప్ప ఆశ వల్ల ఈ క్రిస్మస్ ఆనందం మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి మరి జెంట్స్ అందరికీ కూడా నేను ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఫస్ట్ టైం నేను చూడడం మేల్ క్రిస్మస్. అది మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి, మరి దేవుని ద్వారా ప్రేరేపించబడినటువంటి పాస్టమ్మ గారికి, అలాగే పాస్టర్ గారికి
నా నిండు వందనాలని తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా మరి ప్రభాకర్ గారు నాకు జ్ఞాపకం చేశారు, స్త్రీలకు కూడా చెప్పండి అన్నారు. పోయిన వారం నేను వచ్చాను, స్త్రీల క్రిస్మస్ నేను చూశాను. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను, భోంచేసి కూడా వెళ్ళాను. చాలా చాలా బాగా జరిగింది. ఆ లాస్ట్ స్కిట్ అయితే అది నిజంగా అది చాలా హైలైట్ ఈ ప్రోగ్రామ్ అంతటికీ కూడా. మరి ఆ స్కిట్ వేసిన వాళ్ళకి, పాటలు పాడిన వాళ్ళకి, వాక్యం చదివిన వాళ్ళకి అందరికీ కూడా, ఇంకా మిగతా వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా చేసిన వాళ్ళు అందరికీ కూడా, డ్యాన్సులు వేసిన వారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ చర్చ్ తరఫున అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ధన్యవాదాలండి అనిల్ రాజా గారు. చక్కటి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ ఆనందం ఏంటంటే ఆయనలో మనం ఉండి ఆయనతో పాటు నడిస్తేనే మనము ఆనందం పొందుతాం అన్నట్టుగా చెప్పారు. ధన్యవాదాలండి. అనిల్ రాజా గారు విజయలత గారి బ్రదర్. ఇప్పుడు మన సంఘ సభ్యులు విజయలత గారి అన్నయ్య, అందుకొరకు వారు చక్కగా ఇది చేస్తారు. దాన్ని బట్టి దేవుని కొందరు ఎందుకో నాకు ఇక్కడ కూర్చుంటే ఆ ప్రేరేపణ వచ్చింది. వారి తలంపు నాకు తెలియదు, పరిశుద్ధాత్మ కార్యం అంటే ఇదండి నాకు తెలియదు, కానీ నాకెందుకు అలా వెళ్ళిపోయి వారితో ముచ్చరించాను. నన్ను సారీ, మీకు పర్మిషన్ లేకుండా చేశాను.